హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 18 ఇన్ రేంజ్ అటాచ్మెంట్ బ్లాగ్ అనమాట ఇది. సో మా ఫ్రెండ్స్కి ఈ యొక్క గెస్ట్ హౌస్ అనేది ఇచ్చిందనమాట. ఏంటంటే కానీ మా క్లాస్ని అంతా డివైడ్ చేస్తారని చెప్పాను కదా. సో కొత్తగూడెంలో మా ఫ్రెండ్స్ ఉండింటే అది వాళ్ళ గెస్ట్ హౌస్. సో గెస్ట్ హౌస్ అన్నీ ఎక్కడ చూసినా కూడా మంచిగా ఉంటాయి. సో ఆ రోజు ఏంటంటే కానీ మీటింగ్ ఉంది మార్నింగ్. ఎఫ్డిఓ సార్ అంతా ఒక లెక్చర్ అనేది పెట్టిందనమాట. సో లెక్చర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు అందరూ ఇంటికి వెళ్ళిపోయినారు అనమాట. సో నన్ను అయితే కానీ కొత్తగూడెం నుంచి పాల్వంచకి అయితే ఈసారి నేను చెప్పాను కదా, ఈసారి ఉన్నంత వరకు మాకు అసలు అక్కడ ఏ ప్రాబ్లం కూడా రానిలేదనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నిజంగా ఒక రిలేటివ్ లాగానే అయిపోయినారనమాట. ఇంత కష్టం కూడా రానిదనమాట. సో దగ్గరుండి తీసుకొని వచ్చి మరీ బస్ ఎక్కించి మరీ పంపించినారనమాట. సో నిజంగా ఏ జన్మలో ఈసారికి రుణపడినామో మేమంతా తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం మాకు నిజంగా ఎంత బాగా చూసుకున్నారంటే మార్నింగ్ 11 దగ్గర నుంచి ఇంకా ఈవినింగ్ వరకు మమ్మల్ని అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో మీరు చూడవచ్చు ఇక్కడ సార్ రియాక్షన్స్ అన్నీ. సరే సార్ బాయ్. నిజంగా మాకైతే కానీ చాలా బాగా అనిపించింది. ఒక చిన్న ప్రాబ్లం కూడా రానిదనమాట. ఆ సార్ ఉంటే ఇంకా మాకు ఇంకేం ప్రాబ్లం లేనట్టే అనమాట. సో ఇంకా ఈవినింగ్ అట్లా విజయవాడకి అయితే వచ్చేసాను అనమాట. సో మాది ఏంటంటే కానీ అనంతపూర్ సైడ్. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ట్రైన్స్ లేకుంటే ఇంకా స్లీపర్లో మళ్ళీ టీసీతో అడిగి ఎక్స్ట్రా టికెట్ అట్లా చేపించేసుకున్న తర్వాత ఫుల్ రష్ ఉంది ఇంకా దసరా కదా. సో అట్లా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంకా ఒక 5 days ఉండేసి ఇంక తర్వాత మళ్ళీ రావాలన్నమాట. మళ్ళీ వచ్చి ఇంకొక 3-4 places అనేవి కవర్ చేసిన తర్వాత ఇంక రేంజ్ అటాచ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇదంతా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కృష్ణా రివర్ అనమాట. మొత్తం ఎంత హైట్ వచ్చిందంటే మొత్తం అంతా ఫుల్ హైట్గా వచ్చేసింది వాటర్ అయితే కానీ. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్స్ గురించి అయితే ఇంకొక 5 days ఇంకా రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్స్ అయితే రావన్నమాట. ఇంకా దాని తర్వాత ఒక 3-4 places అయితే చూస్తాం అంతే. ఇంకా దాంతో రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో ఈ వ్లాగ్స్ అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. సో మీకు కూడా అనిపిస్తే కానీ షేర్ చేయండి. చాలా కష్టపడి మొత్తం అంతా డాక్యుమెంట్ చేస్తున్నాము ప్రతి చిన్నవి కూడాను. ఎందుకంటే ఫారెస్ట్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరన్నా గ్రూప్స్కి ఇట్లా ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అనే తాపత్రయంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం అనమాట. అంటే మాకు యూజ్ అవుతుంది. సో దాంతోపాటు మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు షేర్ చేస్తే కానీ ఇంకా మంచిగా అందరికీ యూజ్ అవుతుంది కదా. అంటే ఆ ఫీల్డ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది. ఏమేమి వర్క్స్ ఉంటాయో తెలుస్తుంది. ఫారెస్ట్రీ స్టూడెంట్ ఏం చేస్తారు, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తారు, అసలు ఫారెస్ట్రీ అంటే ఏంది, ఫారెస్ట్లు అంటే ఏంది, అన్నిటి గురించి తెలుస్తుంది కదా అనేది ఎంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాము. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో ఫారెస్ట్ రిలేటెడ్ అన్నీ ప్యాషన్ ఉన్న వాళ్ళకి, తర్వాత దాంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, దాంతో కొనసాగుతున్న వాళ్ళకి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఇవి హెల్ప్ఫుల్ అని అనిపిస్తుంది. సో అన్ని ఫారెస్ట్ రిలేటెడ్ అయితే ఇప్పటికి అన్ని నేను చేస్తూ ఉంటాను. ఇంకా ముందు వరకు అయితే చేస్తాను. మొత్తం అన్ని ఫారెస్ట్ గురించి అయితే ఇంకా వ్లాగ్స్ దిగుతూనే ఉంటాయి అనమాట, రోజుకొకటి. సో ఈ వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అయితే కానీ తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క వ్లాగ్ గురించి. సో ఇంకా మాది ఇంకా తెలుసు కదా, జర్నీ అనేది ఒక 12 hours అట్లా అవుతుంది. ఇంకా మార్నింగ్ దిగంగానే ఇంకా ధర్మారం అయితే స్టాప్ ఉన్నిందనమాట. ధర్మారం నుంచి మళ్ళీ హిందూపూర్కి ఎక్కేసి, మాది నేటివ్ వచ్చేసి హిందూపూర్ అనమాట. సో హిందూపూర్కి ఇంకా అలా వెళ్ళిపోయినాము, ధర్మారం టు హిందూపూర్. సో ఈ జర్నీ అయితే బాగుంది. నేను ఎప్పుడు రాలేదు విజయవాడ సైడ్ నుంచి, కానీ జర్నీ బాగా అనిపించింది. ఇంకా మేము మా బుడ్డోడు వచ్చినాడు అనమాట ట్రైన్ దగ్గరికి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.